ఈ ఎలీషాను గురించి నేను ఆసక్తి కలిగి చెబుతున్న మాటలు ఏమిటంటే, నాన్న, నన్ను దేవుడు గిల్గాలుకు వెళ్ళమని చెప్పుచున్నాడు, నువ్వు ఇక నిలిచి ఉండుము అంటే, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను వచ్చేస్తానన్నాడు. ఒక కవిత రాశాను, అందులో వాడాను ఆ మాట. దేవుని మహాకృపను బట్టి అపేక్షలన్నీ జయించి ఉపేక్షలోకి వచ్చాక పదే పదే మరణాపేక్షే కలుగుతోంది, ఏమిటో ఈ చిత్రమని. ఇంటికి పోయి అమ్మా నాన్నను ముద్దు పెట్టుకొని వస్తానన్నాడు, కానీ ఆ పని చేసినట్టుగా లేదు లేఖనములో. ఇంటికి పోయి ఆ పశువులను, ఆ నాగలి దున్నుతున్న ఎడ్లను వధించి ఆ నాగటినే చీల్చి కూర వండి అందరికీ భోజనాలు పెట్టి వచ్చేసాడు. దాని అర్థమేమి? నేను సేవకు దైవజనుని వెంట వెళ్ళిన తరువాత ఈ నాగలి ఎడ్లు గుర్తు వచ్చి వాటి కొరకు వస్తానేమో, ఇక్కడ ఉండు నాన్న అని దైవజనుడు అంటే సరే అంటాడు ఎవడైనా. ఈషా మాత్రం నువ్వు ఇక్కడ ఉండు నాన్న అంటే, లేదయ్యా నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదో, నీ వెనకాల వస్తానన్నాడు. దాని కొరకు గిల్గాలు దాటాడు. కానీ ఇక యోర్దాను దాటడం జీవన్మరణ సమస్య. అదేమాత్రం తేడా వచ్చినా రెప్పపట్లో కొట్టుకొని పోయి మృత సముద్రంలో పడిపోయే భయంకర పరిస్థితి. అంత లైఫ్ రిస్క్ చెయ్యవలసిన చోట కూడా దైవజనుని వెంబడించడానికే ఇష్టపడ్డాడు. కానీ వెంబడిస్తున్నావు కదా, ఏమిటి కావాలి నీకు అని అడిగితే ఒక్క క్షణం కూడా తడుముకోకుండా ఎలీషా చెప్పిన జవాబు ఏం తెలుసా? పిచ్చెక్కిపోయింది. ఆత్మీయ కుమారుడు, ఏ శిష్యుడు, ఏ అనుచరుడు కూడా ఒక దైవజనుడి యొక్క ప్రయోజనములను కాక ఆ దైవజనుని కోరుకున్న వారిని దాదాపుగా నేనైతే చూసి ఉండను. తండ్రికి చెప్తే నాకు చెప్పినట్టే, తండ్రితో మాట్లాడితే నాతో మాట్లాడినట్టే. నాకు ప్రత్యేకంగా అంత స్థాయి లేదులే. ఇంత నమ్మకం ఉందా? ఎంత అప్పగించుకోగలవా? దైవజనుడు మాట్లాడితే దేవుడు మాట్లాడినట్లనే భావన ఏర్పడుతుందా? yes, I can receive this word as it is from the Lord అని చెప్పగలవా నీవు? తన తండ్రి అయిన యాకోబు కాయిలా పడి ఉన్నాడన్న వార్త వినగా యోసేపు ఆరాటం మీరు గుర్తొచ్చిందా? తన ఇద్దరు కొడుకులను వెంటబెట్టుకుని ఎక్కడ ప్యాలెస్ సార్, ఫరో ఇంటికి దేవుడిగా. ఆ పదమే పిచ్చెక్కిపోద్ది నాకు. ఒక 100 సార్లు రాసి ఉంటాను కాగితంతో నేను. ఫరో ఇంటికి దేవుడిగా, ఐగుప్తు అంతటికి ప్రభువుగా. ఇద్దరు కొడుకుల్ని వెంటబెట్టుకుని పిచ్చోడులాగా ప్యాలెస్ నుంచి ఘోషను రాష్ట్రానికి వెళ్తున్నాడు. నాన్న, నువ్వు చనిపోక మునుపు నా కొడుకులెత్తన్ని ఆశీర్వదించవా? వా! యాకోబుకి ఆశ్చర్యం ఇచ్చింది ఎవరు? యోసేపు. నేను రాకముందే చనిపోతామని చాలా భయపడిపోయాను. దేవుని కృప బట్టి నీకు ఇంకా ప్రాణం ఉంది, నువ్వు వెళ్ళిపోకముందు నా కొడుకులు ఇద్దరి మీద చేయబెట్టవా? ప్రపంచాన్ని పోషించగలిగిన ఐశ్వర్యవంతుడైన యోసేపు ఆశీర్వాదం కోసం యాకోబు దగ్గర మోకాల మీద పడ్డాడు. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం. దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దాని నడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చునట్లు దయచేయమనెను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగానున్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పెను. ప్రియులారా, దైవజనుడైన ఏలియా పరమునకు ఆరోహణము చేయింపబడబోవు కాలమున. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫెమిలియర్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ బైబిల్ ఫర్ మీ ఇస్ దిస్. ఆ మాటే చాలా ఇష్టం, ఆరోహణము చేయబడబోవు కాలము. చాలా క్రేజీ స్టేట్మెంట్ నాకు అది. ఎందుకు నాకు అంత పిచ్చి అంటే, తాను ఆరోహణమై కొనిపోబడే కాలం తనకు స్పష్టంగా తెలియడం చాలా నాకు ఆశ్చర్యం. తనకే కాకుండా తన శిష్యుడకు ఎలీషాకు కూడా క్లియర్గా తెలియడం ఆశ్చర్యం. అసలు ఈ భక్తికి విశ్వాసానికి సంబంధమే లేని దారైపోయే వాళ్ళకు కూడా తెలిసిపోవడం ఇంకా నాకు ఆశ్చర్యం. వాడెవడో దారైపోయేవాడు వచ్చి, మీ గురువుగారు వెళ్ళిపోతున్నారంట కదా, తెలుసా నీకు అని అంటే, నాకు తెలిసినవా ఆయన ఊరుకో అన్నాడు సింపుల్గా ఎలీషా. ఇంత స్పష్టత కలిగిన ఆరోహణపు విషయాలలో మితిమీరినటువంటి గోప్యము మర్మమును
నేటి క్రైస్తవ సంఘం, క్రైస్తవ పెద్దలు ప్రదర్శించడం చాలా విచిత్రం. అది ఎప్పటికీ మనము తెలుసుకునే ప్రయత్నము చేయకూడని దేవ రహస్యములా దానికి ముద్ర వేయటం కడు వింతైన విషయం. ఈ ఎలీషాను గురించి నేను ఆసక్తి కలిగి చెబుతున్న మాటలు ఏమిటంటే, నాన్న, నన్ను దేవుడు గిల్గాలుకు వెళ్ళమని చెప్పుచున్నాడు, నీవు ఇక నిలిచి ఉండుము అంటే, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను విడువను వచ్చేస్తానన్నాడు. సరళే రమ్మని 4 అడుగులు వేసిన తర్వాత ప్రభు స్వరం మరలా ఏలియాతో మాట్లాడుతూ, నువ్వు బేతేలుకు వెళ్ళాలి కొడుకా అన్నాడు. మళ్ళీ బేతేలు వైపు టర్న్ తీసుకొని, నాన్న నన్ను దేవుడు బేతేలుకు వెళ్ళమంటున్నాడు, నువ్వు నిలిచి ఉండు అంటాడు. యెహోవా జీవముతో నీ జీవముతోడు నిన్ను విడువనన్నాడు. సరే పదాని 10 అడుగులు వేసిన దేవుడు మళ్ళీ డైరెక్షన్ చేంజ్ చేశాడు. ఈసారి ఎరికో దాటాలి నువ్వు అన్నాడు. నాన్న ఎరికో అంటరా, ఇది చిన్న విషయం కాదు, నువ్వు ఇక్కడ ఉండు అన్నాడు. యెహోవా జీవముతో నీ జీవముతో నిన్ను విడువను అన్నాడు. సరే పదమన్నాడు. ఈసారి ఏకంగా యోర్దాను దాటాలంటారు. అయిపోయి యోర్దానా, అది ఎగువ నుండి దిగువకు పారుతున్న మహాభయంకర ప్రభావం. అందులో పడితే క్షణాల్లో మృత సముద్రాన్ని కిడ్చుకెళ్ళిపోతుంది. అంత రిస్క్ నేను చేయలే గురు, నువ్వు వెళ్ళు అనాల్సిన స్థలం అది. అక్కడ కూడా యోర్దానైనా నీ వెనకాల వస్తాను నేను ఆగనన్నాడు. సరే యోర్దాను దాటాక అప్పుడు అడిగాడు, ఏం కావాలరా నీకు, ఎట్టున ఎంట పడతావు నువ్వు, నీకేం కావాలి? నేను నీ వద్ద నుండి కొనిపోబడు గడియలు వచ్చేసాయి. విత్ ఇన్ నో టైం నేను వెళ్ళిపోతాను మహిమలోనికి. ఒకప్పుడు మరణాపేక్ష కలిగిన సేవకుణ్ణి, నాకెదురైన పరిస్థితులు, అనుభవాల వలన నాకు ఇక ఏ అపేక్ష లేదు, మరణాపేక్షే. మొన్న ఈ మధ్య ఒక కవిత రాశాను, అందులో వాడాను ఆ మాట. దేవుని మహాకృపను బట్టి అపేక్షలన్నీ జయించి ఉపేక్షలోకి వచ్చాక పదే మరణాపేక్షే కలుగుతోంది, ఏమిటో ఈ చిత్రం అని. దేవుని ప్రియులారా, సేవలో వాడబడకపోతే, కార్యములు జరగకపోతే, దేవుడు చెయ్యి విడిచిపెడితే, అద్భుతాలు లేకపోతే, అతని సేవను దేవుడి రుజువు చేయకపోతే, ఓటమిలతో జీవితం మునిగిపోయి అలవాటైపోతే, మరణాపేక్ష కలిగితే, లేదా జనం ఫాలోయింగ్ లేకపోతే ఆశ్చర్యం. కానీ అతడు ప్రార్థన చేస్తే ఆకాశాలు ముయ్యబడుతున్నాయి, తెరబడుతున్నాయి. ఒక దైవజనుడి భాషలో చెప్పాలంటే ప్రకృతిని శాసించిన మహనీయుడు ఏలియా అంటాడు. దేవునికి స్తోత్రములు కలుగునగా. రోషము కలిగిన ప్రవక్తగా బైబిల్లో తనకు పేరున్నది. ఆసక్తి కలిగిన ప్రార్థన చేసిన వాడిగా ప్రభు అతన్ని ప్రస్తుతించాడు యాకోబని అపోస్తలుని ద్వారా. ఏ దైవజనుడికైనా మోషే తరువాత నిలువెత్తు మాదిరి, సవాలు, స్ఫూర్తి, రోషం ఇవన్నీ కలిపితే ఆయన పేరు ఏలియా. తను విడిచిపెట్టినది చాలా పెద్ద వ్యవసాయం కదా. 12 అరకలను దున్నుచున్నటువంటి మోతుబరి రైతు వ్యవసాయం కదా. 11 నాగళ్ళు దున్నుతుండగా 12వ నాగలిగా తాను దున్నుతూ వాళ్ళందరినీ సూపర్వైజ్ చేస్తూ, మేనేజ్ చేస్తూ, కంట్రోల్ చేస్తూ ఒక భారీ వ్యవసాయమును చేస్తున్నవాడుగా ఉన్నాడు. ఆ ఎడ్లను వధించి, నాగడిని చీల్చి, వండి పంచి పెట్టడంలో అతను అందులో కూలివాడు కాదు, తానే యజమాని అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇంత పెద్ద మోతుబరి రైతుకి సేవా పిలుపు నేరుగా రాలేదు. దైవజనుడైన ఏలియాతో దేవుడు మాట్లాడాడు. ఏలియాబో ఎలీషా మీద దుప్పటి వేశాడు. అభిషక్తిని దుప్పటి మీద వేస్తే దాని అర్థం ఏమిటో గ్రహించగలిగిన ఆత్మీయ స్థితిలో ఎలీషా ఉన్నాడు. ఇమ్మీడియట్గా వచ్చేసి, చాలాసార్లు మన మీద చాలామంది దైవజనులు దుప్పటి వేసి ఉంటారు, కానీ మనకి అదొక అదృష్టమనో వరమనో, పాట పడితే గిరగిర తిప్పుకొని ఖర్చీపునో అనిపించి ఉంటుంది. అర్థం కాదు చాలాసార్లు మనకు. మీరు ఈ కూడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తూ కనిపెట్టండి, నువ్వు అలాంటి సువర్ణావకాశములు ఎన్ని వదులుకున్నావేమో తెలియక, గ్రహించక, గుర్తించక, విషయం నెత్తికెక్కక. తన దుప్పటిని మీద వేస్తే నాగల్ని వదిలి పరుగెత్తికి వెనకాల వచ్చయ్యా, ఒక్కసారి ఇంటికి వెళ్ళి మా అమ్మ నన్ను ముద్దు పెట్టుకుని వచ్చేస్తానన్నాడు.
ఒక అభిషక్తుడు, ఒక ఆత్మీయుడు, ఒక తండ్రి, ఒక దైవజనుడు, ఏలనవాడా అని పిలవదగిన స్థాయి ఉన్న సేవకుడు ఆ దుప్పటిని మీద వేస్తే దాని అర్థం ఏమిటో గ్రహించగలిగిన కృప రావాలి మనకి. తెలంగాణ భాషలు చెప్పాలంటే ఆ పాటి సోయి ఉండాలి. ఓ రకంగా చూడటం కాదు. నేను సేవకు వచ్చిన కొత్తలో కొయ్యలగూడెం అనే చోట వెస్ట్ గోదావరిలో ఓ గొప్ప దైవజనుడు పేరు అనవసరం. అప్పట్లో బెన్నిహిన్ గారి వీసీడీలు అవి వచ్చే క్యాసెట్స్, వీడియో టేపులు వచ్చేవి. వారు ప్రార్థన చేస్తూ కోటు తీసి విసిరితే చాలామంది పడిపోవడం. రాత్రి చూశాడు, వచ్చి ఈయన మీటింగ్లో ఈయన కోటు ఇప్పించాడు. అది ఒకరి మీద పడ్డది, వాడది పట్టుకొని పరిగెడుతున్నాడు. వాలంటీర్స్ వీళ్ళందరూ దాన్ని తీసుకెళ్ళిపోయేది కాదు. దైవజనుడు ప్రార్థనాపూర్వకంగా తన అభిషేకాన్ని విడుదల చేశాడు తప్ప కోటు ఎత్తుకెళ్ళిపోవటం తప్పది అని చెప్పి వాడు వెంటబడుతున్న వాడు సో స్ట్రాంగ్ చెప్పాడు. దైవజనుడు ఆత్మ ప్రేరేపణను బట్టి కోటు నాకు ఇచ్చేశాడు. ఇది మళ్ళీ నీవు తిరిగి తీసుకోవాలనుకుంటే తప్పది, మంచిది కాదని వాడు వాదిస్తున్నాడు. నేను పోయి కొంచెం బతిమాల, వీళ్ళు చెప్పింది కరెక్ట్ నాన్న, నీకు ఇవ్వలేదు ఆయన, నువ్వు కాస్త అభిషేకం పొందాలని నిన్ను ప్రేమించిన మా నిజమే కానీ కోట ఎత్తుకెళ్ళిపోయి అంత ప్రేమించకూడదురా నువ్వు అని బ్రతిమాలి మళ్ళీ ఆయన కోట అని తెచ్చివ్వడానికి మేము ఎంతగానో ప్రయాసపడవలసి వచ్చింది. నేనేమంటున్నానంటే వి షుడ్ అండర్స్టాండ్ వాట్ టు రిసీవ్ కదా. అసలు ఏందో మనం ఏం పొందాలో తెలుసుకోవాలి కదా. మీరు గమనించాలి దేవుని బిడ్డలారా. ఇంటికి పోయి అమ్మానాన్నను ముద్దు పెట్టుకొని వస్తానన్నాడు కానీ ఆ పని చేసినట్టుగా లేదు లేఖనంలో. ఇంటికి పోయి ఆ పశువులను, ఆ నాగలి దున్నుతున్న ఎడ్లను వధించి ఆ నాగటినే చీల్చి కూర వండి అందరికీ భోజనాలు పెట్టి వచ్చేసాడు. దాని అర్థమేమి? నేను సేవకు దైవజనుని వెంట వెళ్ళిన తర్వాత ఈ నాగలి ఎడ్లు గుర్తు వచ్చి వాటి కొరకు వస్తానేమో, లేకపోతే నా వ్యక్తిగత అవసరాలు తీరక ఛార్జీకి డబ్బులు లేక ఆహారానికి ఆకలివై ఒకరోజు నాగలి దున్నుకుంటే మనకు 10 రూపాయలు వస్తాయి కదా అని వెనక్కి వెళ్తానేమో అని మళ్ళీ జీవనాధారం అనేది లేకుండా చంపి సేవకు వచ్చేసాడు ఎలీషా. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇంత సమర్పణతో వెంబడించిన ఎలీషా అడుగడుగు నా దైవజనుడు వద్దంటున్నాడు. అదేమి చిత్రమో. దుప్పటేసినోడు ఇతడే, నువ్వు ఇక్కడుండు బాబు నేను ఎదరికెళ్ళిపోతాను అంటాడు. మళ్ళీ ఈయనే ఆ మాత్రం నన్ను ఎందుకు లాగేసావు ఇందులోనికి, బండి ఎడ్లు లేకుండా పోయిన నాగలి ఎడ్లు మొత్తం చంపేశాను, ఇప్పుడు నువ్వు వద్దు అంటున్నావు అని తగు పెట్టినట్టుగా కనపడదు. ఇతడు నన్ను ఇక్కడ ఉన్నానంటే యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు. ఎలీషాకి అప్పటికే ఏలియా శిష్యుడిగా బలమైన ముద్ర ప్రజల్లో ఉంది. అప్పటికి చాలా కాలంగా తన మీద చేతులు నీళ్లు పోస్తూ పరిచర్యలు చేస్తున్నాడు. ప్రజలందరూ మీ గురువుగారు అని మాట్లాడే అంత సమాజంలో పరిచయాలు వచ్చాయి. ఏలియా తర్వాత నెక్స్ట్ ఎలీషా అనే ఫీలింగ్ ఆల్రెడీ ఉంది. ఈ లోపే కొన్నిసార్లు ఎలీషాను అక్కడక్కడికి పంపడం జరిగింది. ఇంత వ్యవహారమైన తరువాత నీవిక్కడ ఉండు నాన్న అని దైవజనుడు అంటే సరే అంటాడు ఎవడైనా, మీ ఇష్టమయ్య గారు అంటారు ఎవరైనా, మీ చిత్తం అంటారు ఎవరైనా. ఒక ఆత్మీయ నాయకుడు ఎంత ప్రయాసపడుతున్నాడో అంతా నేను కూడా ప్రయాసపడాలని ఎవడనుకుంటాడు సార్? ఎంతో కొంత పడితే అదే అతను ఉపకారం చేసినట్టు కదా భావిస్తారు ప్రజలు ఎవరైనా. కానీ ఎలీషా మాత్రం నువ్వు ఇక్కడ ఉండు నాన్న అంటే లేదయ్యా, నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదో, నీ వెనకాల వస్తానన్నాడు. దాని కొరకు గిల్గాలు దాటాడు, దాని కొరకు బేతేలు దాటాడు, దాని కొరకు ఏరికో కూడా దాటాడు. కనుక యోర్దాను దాటడం జీవన్మరణ సమస్య. అదేమాత్రం తేడా వచ్చినా రెప్పపట్లో కొట్టుకొని పోయి మృత సముద్రంలో పడిపోయే భయంకర పరిస్థితి. అంత లైఫ్ రిస్క్ చేయవలసిన చోట కూడా దైవజనుని వెంబడించడానికే ఇష్టపడ్డాడు. కానీ ఒక్కసారి కూడా వెనకడుగు వేయలేదండి. మనలో మన మాట, మన బిడ్డలు, మన దగ్గర తర్ఫీదు పొందుతున్నవారు, శిష్యరికం చేస్తున్నవారు
ఎలీషాలలాగా ఉండాలి అని మనం కోరుకోవటంలో తప్పులేదు, అట్లా ప్రార్థన చేస్తే కూడా తప్పులేదు. కానీ మనం మన తండ్రుల దగ్గర అలాగ ఉన్నామని ప్రశ్న రాకపోవటం అన్యాయం. మన తండ్రుల వద్ద, మన ఆత్మీయ నాయకుల వద్ద మన వైఖరి నిజంగా అట్లనే ఉండిందా? వద్దు అంటే కూడా వెంబడిస్తామా? ఇంక ఆయన వద్దు అన్నాడండి, మరి ఇంకా ఆయనకి ఏమి ఇబ్బంది ఉందో మరి ఇంతకెళ్ళండి. నా తిప్పలు నేను పడతాను. ఇప్పటికి 2 సార్లు అడిగాను, వద్దు అంటున్నాడు పద్దాక. ఇంకెందుకు పద్దాక వెనకాల వెళ్ళటం? రోగి కోరుకున్నది వైద్యులు ఇచ్చింది ఒకటే అయితే పండగే కదక. ఇటు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఇంజక్షన్ చేయకూడదు ప్రభా, ఇంజక్షన్ చేయకూడదు ప్రభా, ట్యాబ్లెట్ ఇచ్చి పంపించాలి ప్రభా అని తెగ భారతం చేస్తాను. అక్కడికి వెళ్ళగానే డాక్టర్ అన్నాడంట, ఈ పాత్రకి ఇంజక్షన్ ఎందుకురా, ట్యాబ్లెట్ చాలు అన్నాడంట. అక్కడికి ఎలా ఉంటుంది పండగ? వీడికి ఎప్పుడప్పుడు ఆగిపోతాం, ఎప్పటికప్పుడు సరిపెడతాం, నా తిప్పలు నేను పడతాం, నా టికాణాన్ని పెట్టుకుంటాను, నా దుకాణం పెట్టుకుంటానని ఫీలింగే ఉంది వీడికి ఫస్ట్ నుంచి. దానికి తగ్గట్టు అవతల ఆ పెద్ద ఆయన ఏమన్నాడు, చాలే పద్దాక నాయకులు తిరగటం ఎందుకు, చాలే అంటున్నాడు ఆయన. ఒక 2 ప్రశ్నలు అడుగుతారు, మంచిగా జవాబు చెప్పండి అయ్యలారా. మీరు మీ ఆత్మీయ తండ్రులను, ఆత్మీయ నాయకులను ఇష్టపడి వెంబడిస్తున్నారా? మీ మౌనమునకు జోహార్లు. 2వ ప్రశ్న, అసలు వెంబడించిన అలవాటు ఏమైనా ఉండిందా? ఇది కూడా గంభీరమైన శ్మశాన నిశ్శబ్దమే. అసలు భవిష్యత్ తరాలకి చెప్పుకోవడానికి ఒక 10 రూపాయి సాక్ష్యం అని ఉందా? నేను మా దైవజనుడిని, మా తండ్రిని కొంతకాలం వెంబడించానని చెప్పడానికి. దేవునికి స్తోత్రం. ఇక వెంబడించినది మీ ఇష్టముతో వెంబడించినదేనా? బలిమి చేత, పరిస్థితుల ప్రభావం వలన, స్వామి కార్యం స్వకార్యం చక్కగా జరుగుతున్నందున, భక్తి భుక్తి లభిస్తున్నందున, ఉపదేశము రొట్టె చేపలు కూడా కలిసి వచ్చుచున్నందున, కార్యములను చూచుచూ చేపలను తినుచు హాయిగా సాగే సౌలభ్యం ఇందులో ఉన్నందున సాగిన వ్యవహారమేనా? ఏదైనా వదిలి వచ్చిన వాలకమా మనది? ఎవరైనా వదిలించుకుంటే వచ్చి పడ్డ వాలకమా మనది? ఈ ప్రశ్నలన్నిటికీ జెన్యూన్గా జవాబులు రావాలి సార్. నాకు చెప్పకపోయినా మీ మనస్సాక్షికైనా చెప్పుకోండి ఖచ్చితంగా. ఖచ్చితంగా జవాబు చెప్పుకోవాలి సార్ మీరు. సరే, ఎలీషా గారి దగ్గరికి వద్దాం. వద్దురా బాబు అంటూ వస్తాడేంటంటే, మన చర్చిలో కుర్రోళ్ళు ఉన్నారు, పరిచయాలు ఎక్కడ మీటింగ్కి వెళ్తాను, నువ్వు వదిలేరా అంటే ఎవడు వస్తాడక? రమ్మని 100 సార్లు చెప్పి దాని మీదనే ప్రసంగాలు చేస్తూ కూడా ఎవడొత్తలే తిన్నగా. వద్దురంటే ఇంకెవడొస్తాడు సార్ చర్చిలో? అలా వచ్చేవాడు ఉంటే ఆయన పేరే ఎలీషా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వద్దు నాన్న ఉండురా అని చెప్తే కూడా వస్తాడు. ఏమిటి సార్ ఇతడు? ఇంత అద్భుతమైన శిష్యుడు ఎక్కడ దొరుకుతాడు? సరే, తీరా వచ్చిన తర్వాత యోర్దాను కూడా తెగించి వరసబెట్టి ఇవన్నీ కూడా దాటుకుంటూ యోర్దాను కూడా లైఫ్ రిస్క్ చేసి ప్రాణాలకు తెగించి దాటేసావు నాన్న. ఇంతకు నీకేం కావాలి? ఏం కావాలి నీకు? ఏమి ఆశించి వెంబడిస్తున్నావు? నమ్మకంగా ఉంటున్నావు కదా, ఫాలో అవుతున్నావు కదా, వెంబడిస్తున్నావు కదా, తిప్పలు పడుతున్నావు కదా, గిలగాలు దాటేసావు, బేతేలు దాటేసావు, ఎరికో కూడా దాటేసావు, యోర్దాను కూడా దాటేసావు. నువ్వు చాలా రిస్క్ చేసి మరి సీరియస్ ఫాలోవర్గా ఉన్నావు కదా. కరెక్ట్గా చెప్పు, నీకేం కావాలి? నేను చెప్పను 2 ఆప్షన్లు. నీకేం కావాలి అనగానే 1-2 బ్రాంచీలు చేసుకుంటాను. ఇదేమైనా అడ్డగోలు దుర్మార్గమైన కోరిక అంటారా? సమంజసంగా అనిపించేదేగా. లేకపోతే గారడీ సింహన్ అవుతారు. నేను నెవ్వుడు నెత్తి మీద చేయి పెడితే ఆడికల్లా ఈ వరం వచ్చేసి అలాగే ఏదో ఒకటి నాకు చెయ్యి. సహజం కదా. వితౌట్ ఎక్స్పెక్టేషన్ నోబడీ ఫాలోస్. వాట్ ఈస్ యువర్ సీరియస్ ఎక్స్పెక్టేషన్? బై ఫాలోయింగ్ సచ్ అవే. ఇంతలా వెంబడిస్తున్నావు కదా, ఏమిటి కావాలి నీకు అని అడిగితే
ఒక్క క్షణం కూడా తడుముకోకుండా ఎలీషా చెప్పిన జవాబు ఏం తెలుసా? నీ మీద ఉన్న ఆత్మలో 2 పాలు నాకు కావాలా. పిచ్చెక్కిపోయింది. ఏలియాకి ఆకాశాలు తెరవడం మొయ్యడం కూడా సులువే. బాబు ఇప్పుడు ఏంట్రా బాబు, ఇప్పుడు వర్షం అంటే ఎలా కండో, నేనే దైవజనునైతే అగ్ని ఆకాశమున వచ్చును గాక సింహగర్జన చేయగలిగిన సాయని. ఇఫ్ ఐ బి ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ లెట్ ద ఫైర్ ఆఫ్ గాడ్ షల్ కమ్ డౌన్. అది ఆయన రేంజి, అదేం పెద్ద కష్టం కాదు ఆయనకి. కానీ ఇక్కడ అంటాడు, ఓరు బాబు రే, నువ్వు అడిగినది కష్టతరముగా ఉన్నది. నేను అంటాను, ఏలియానే ఉక్కిరి బిక్కిరి చేసేసిన ప్రార్థన చేశాడు ఎలీషా. నా బిడ్డలందరి దగ్గర అలాంటి ప్రార్థన వస్తుందని నేను ఎప్పుడు ఎదురు చూస్తుంటాను. చాలామంది బిడ్డల్ని ప్రభు పరిచర్లో బలపరుస్తూ ఉంటాం కదా, ఎవడైనా అలాంటి ఒక ప్రార్థన చేస్తాడేమో పులకించిపోదామని చూస్తాను నేను. అన్ని చిన్న 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 సిల్లి కోరికలే. ఈ మాత్రం దానికి ఎందుకని నేను అంటాను, మా చర్చలో కూడా ఆదివారం ఒక్కోసారి విపరీతమైనటువంటి ఆవేశంతో మాట్లాడతాను. ఈ పాటి దానికోసం ఇన్ని సంఘాలు దాటి ఇక్కడ దాకా రాష్ట్రం ఎందుకు మీరు దారులు బోల్డ్ సంఘాలు తెచ్చిన తగలబడ్డాడ. ఇంకా భౌతిక ప్రాపంచిక వస్తు సంబంధమైన ఆశీర్వాదాల కోసమే ఇంత దూరం ఎందుకంటే రావడం. బోల్డ్ తెచ్చినాయిగా, ఛార్జీలు దండగ పెట్టుకుని వస్తున్నావు, పోతల పని చెప్తాను నేను. ఈ సోది పాయింట్లన్నీ తీసుకొచ్చి నా దగ్గరికి. దాదాపుగా తోలు సరుకు తట్టుకోలేదులేండి, ఎగిరిపోద్ది ఎలాగూ. సరైన ఆరాధన చేసినప్పుడే వేగముకి బలమైన గాలి వస్తుంది, తోలు పుట్టని తెలిపోద్ది. ఆరాధన అయ్యాక గట్టి గింజలు మిగిలితే వాళ్ళకే చెప్తాను వాక్యం. చాలామంది అన్ని బండబూతులు తిట్టేసినా భరించగలడు, కానీ ఎక్కువసేపు ఆరాధన చేస్తే మాత్రం భరించలేడు. అలాంటి క్రైస్తవులు ఉన్నారు సార్, మీరు గమనించారు లేదో. పర్సనల్గా అటాక్ చేసినా, తిట్టినా కొట్టినా, దైవజనులు తిడితే కొడితే అది మనకు ఆశీర్వాదమే, తైలాభిషేకం అంటాడు తప్ప నువ్వు ఆరాధన గంచి ఆయన పట్టించుకోకుండా నీ తిప్పలు నువ్వు పడ్డా ఉంటాడు, చర్చి మానేస్తాడు. ఏంద్రవయ్యా గుళ్ళు ఒకటే మొత్తుకుంటుండే ఆయన. డీసెంట్గా ఉండాలి. ఈ డీసెంట్ ఫెలోని పరలోకం తీసుకెళ్తే క్షణం ఉన్నాడు. ఎందుకంటే పరలోకంలో ఉన్నదే ఆరాధన కదా, అది కూడా గడప కమ్ముల పునాదులు అద్దిరిపోయినట్టు ఉంటుంది. అది కూడా దూతల మట్టుకు చేర్చారు. ఇప్పుడు మనం కూడా కలిసి ఇంకెట్లా ఉంటుందో రేంజ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు ఎట్లుంటుంది సార్ మరి వీడికేమంత డీసెంట్గా ఉండాలి. ఎక్కడ స్టడీస్ అప్పుడు ఉండకూడదు. ఇలాంటి చూస్తాడికి జ్వరం వచ్చేస్తుంది. ఏమి ఉండకూడదు. ఇంకా అలాగ అమాయకం ఇంకో తమ్ముడు పెట్టుకొని అంటాడు చూడకూడదు. అదొకటి ఉంటే చాలు ఆడి పేనానికి. క్రీస్తుపూర్వం పాటలు 2 వచ్చాడికి ఇక అంతే. ఎందుకని అదే పాట పాడతాడు ఎప్పుడు? నూతన కార్యాలు లేవు అసలు ఆడికి. ఎందుకన్నా నా మాట 149, యెహోవా మన మధ్యలో నూతన కార్యములు ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయన గురించి నూతన కీర్తన పాడుడే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అసలు కార్యవిధానం ఉంటే గీతం అంటూ పుట్టిందిగా, ఏమీ లేదుగా. అసలు ఆ డిపార్ట్మెంట్ చచ్చిపడిపోయింది ఎప్పుడో. ప్యారలైజ్డ్ చర్చి, కొన్ని అవయవాలు పనిచేయు. ప్రభు నామానికి స్తోత్రం కలుగునుగా. వాళ్ళందరికీ స్వస్థత రావాలి. ఆమేన్. నీకు ఇంతకీ ఏం కావాలి నానా? ఒక వరం కావాలా? ఒక సంఘం కావాలా? ఒక ప్రయోజనం కావాలా? ఒక పొజిషన్ కావాలా? నీ ఉండగానే నా తర్వాత ఈడే అని ఒక మాట చెప్పి చచ్చిపో, ప్రశాంతంగా ఉండదు నాకు. నువ్వు వెళ్ళిపోయిన కంచె మళ్ళీ వెళ్ళిపోతావు. తగ్గులాట ఎక్కడ కాంపిటీషన్ బీభత్సంగా ఉంది. యేసు రొమ్మున ఆనుకున్న వ్యక్తి పేరు ఎవరండి శిష్యులలో? కదండి. యేసు రొమ్మున ఆనుకోవడం అంటే ఎంత క్లోజ్గా ఉన్నట్టు. అసలు ఆ ఫీలింగే బీభత్సం కదా. అతని పేరుకు ముందు మన అయ్యగారు ఏదో పెట్టుకుంటారు కదా, 2, 3 అని పెడతారు కదా పేరు ముందు. ఆయన పేరుకున్న విశేషణమే యేసు రొమ్మున ఆనుకున్నవాడు. అత్యంత సన్నిహితుడు యేసుకు అనే భావన. ఎక్కడైనా మీటింగ్లో కూర్చుంటే యేసుప్రభు అనుకోండి, ఇలా అనుకుంటాడు. చిన్నపిల్లలు చనువుగా వెళ్ళి పాస్టర్ గారు ఒళ్ళో కూర్చొని ఉంటే ఎంత ఆత్మీయముగా అనిపిస్తుందా సన్నివేశం.
అట్లాగే యోహాను యేసు రొమ్మును ఆడుకుంటాడు. నేనంటాను యేసు గుండె చప్పుడు తెలిస్తే ఒకవేళ యోహాను కంటే ఎక్కువ ఇంకెవరికి తెలియదేమో అనిపిస్తుంది కదండి. అంత సన్నిహితంగా ఉంటాడు కదా. మరి యేసు ప్రభు వారు గుండె చప్పుడు కాదు, నోటి చప్పుడే చాలాసార్లు చేశారు. ఏమని? ఏవాడైనా నన్ను వెంబడింప గోరని ఎడలబడు తనుతాను ఉపేక్షించుకొనుట అంటే ఏమిటి సార్ అర్థం? వద్దనుకొనుట. ఉపేక్ష అంటే అపేక్షకు ఆపోజిట్. అపేక్ష అంటే కావాలనుకోడు, ఉపేక్ష అంటే వద్దనుకోవడం. పోనీ నాకు అక్కర్లేదు, ఏమక్కర్లేదు అనుకోవాలి, నిన్ను నీవే వద్దనుకోవాలి. నీ సుఖం, నీ సంతోషం, నీ ఆనందం, నీ అభిప్రాయం, నీ అభీష్టం, నీ ఆశలు, నీ కోరికలు, నీకు సంబంధించిన మొత్తం వద్దనుకోవాలి. ప్రభువుకి సంబంధించి నీకు కావాలనుకోవాలి. దాని పేరు ఉపేక్ష. నా వెనకాల రావాలనుకుంటే ఇఫ్ యు వాంట్ టు ఫాలో మీ, వద్దనుకుంటేనే రావాలరా, కావాలి అనుకునేవాడు వద్దు అని అన్నిసార్లు చెప్తే రొమ్మున అనుకుని అంత క్లోజ్గా ఉండే పెద్ద మనిషి 4 సువార్తల మీద కలిపి ఒక 8 సార్లు అడుగుంటాడు యేసు ప్రభుని, ప్రభు నువ్వు వెళ్ళిపోతే నెక్స్ట్ ఎవరని. అవునా కాదు చెప్పండి, మాట్లాడరేంటి? మనకు కరెక్ట్ అయిపోయిందా, నచ్చుతలేదా మాట చెప్తామేంటి? కనీసం అడిగాడా యోహాను లేదా శిష్యులు? ఇంకెవరు అడగలేదు. దుడుకు పేతురని అందరు కలిసి టైర్లు పెట్టిన పేతురు గారు కూడా అడగలేదు. అలాగా పదే నువ్వు వెళ్ళిపోతే నెక్స్ట్ ఎవరు ప్రభు, మాలో ఎవడు అంటే? యాక్చువల్గా అయితే నేనే అనుకో, ఫస్ట్ నుంచి ఉన్నామని అందరికన్నా సీనియర్ నేనే. కాకపోతే అదేదో నీ నోటితో అనిపించేస్తే బాగుంటుంది కదా. ఒకసారి ఎన్నిసార్లు అడిగినా చెప్పట్లేదని అమ్మతో అడిగించాడు. ఒకసారి మంచి జనంలో రోడ్డు మీద సెంటిమెంట్ కూటం పెట్టాడు ఒకటి. అందరి మధ్యలో లేచి ఒక ఆడకూతురు దగ్ధత స్వరముతో, కన్నీళ్లతో, ముకులిత హస్తములతో ప్రభుని వేడుకొనినా ఆయన కాదనునా అనడులే అని భావించి, నీ రాజ్యములో కుడివైపున ఒకడు ఎడవైపు ఒకడు మా పిల్లలు ఎత్తుగాలని సెట్ చేయి. మరి మిగతా వాళ్ళు వాళ్ళు ఎడిపోతే మాకెందుకు? అదే తల్లిగా అడిగితే అమ్మ నువ్వేమడుతావు, నీకు తల్లి కూర్చో అన్నాడు. అటు కాదులయ్యా, నువ్వు వాగ్దానం చెయ్యి అంది. నేను పొందే బాప్తిసం వాళ్ళు పొందలేరో, నీకు తెలియదు, కూర్చో అన్నాడు. అయితే ఈ డైలాగ్ ఏమో నేర్పలేదు వాళ్ళు. ఈ డైలాగ్ వస్తుందని వాళ్ళకే తెలీదు. పోలీసు వారు ఒక దొంగని పట్టుకోలేక ఒక బకరాగాన్ని పట్టుకొచ్చారంట. రే ఈ దొంగతనం నువ్వే చేసావంటే నేనేం చెప్పు, ఇట్లా జడ్జి గారు అడుగుతారని చెప్పు, నువ్వు బయటకు వచ్చాక నీకు అన్ని రాజభోగాలు మేము ఇస్తాం, నీకేం పర్లేదు అని చెప్పి తీస్తే సరే అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వరుస పెట్టి ఆయన అడిగాడు, ఈ నేరం చేసావా? ఇదే నువ్వేనా? నేనే అన్ని. అయితే మొత్తానికి నేరాలన్నీ అంగీకరిస్తున్నావన్నమాట అన్నారు జడ్జి గారు. ఏమో ఈ మాట చెప్పలేదు నాకు అన్నాడు అంటాడు. సేమ్ పొజిషన్ జపదేవ్ కుమారుల తల్లిది. నేను పొందబో బాప్తిసం వారు పొందలేను, పొందితే ఒకవేళ చూడొచ్చు, అది చాలా కష్టం. అంటే ఇది ఒక బాప్తిసం ఉంటుందని, ఇంత రిస్క్ ఉంటుందని వీళ్ళకైతే వెళ్తా అమ్మకి ఎప్పుడు చెప్పారు? పెద్దనే ఏంట్రా ఇదే అని చూసింది. చూస్తే టక్కమని యోహాను ఒక బెదరు లేచి పొందెదము. అసలు వీళ్ళు అడిగాడా పొందుతారా మీరని? మాట్లాడింది ఎవరితో? వాళ్ళ అమ్మతో. ఆన్సర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రాంప్టింగ్ అనమాట. మనకు అర్థమైపోద్ది అక్కడ. అందరికన్నా ఎక్కువగా యేసు రొమ్మును ఆనుకున్నది ఎవడు? యేసు గుండెకు బద్ద విరుద్ధమైన మాట మాట్లాడింది ఎవరు? ఎవడైనా నన్ను వెంబడింప కోరితే వద్దనుకుంటేనే రండి, కావాలి అనుకునేవాడు అసలు వద్దు అని క్లియర్గా చెప్తే అదే మాట పదే ప్రస్తావించిన ఘనుడు యోహానని మీ దృష్టికి తెస్తున్నాను. ఇప్పుడు ఈ తతంగం అంతా ఎందుకంటే దగ్గరగా వెంబడించుచున్నవారు, గుండెను హత్తుకున్నవారు, ప్రపంచంలో ఆయనకి బాగా క్లోజ్ అంట అనుకునే వాళ్ళందరూ ఎందుకు వెంబడిస్తున్నారు? నిర్మోహమాటంగా అడుగుతాడు ఎలియా, రే ఇంత తిప్పలు పడుతున్నావు, ఇన్ని దూకేస్తున్నావు, ఇన్ని కష్టాలు పడుతున్నావు, యోర్దాను కూడా దాటేసి నీకు ఇంతకే ఏం కావాలరా? మీ ఆత్మీయ తండ్రులను, నాయకులను నమ్మకముగా వెంబడిస్తున్నటువంటి సహోదరులారా, మాకు ఆత్మీయ తండ్రిగా పెద్దగా
మేము గౌరవిస్తున్న సేవకులను ఈ రీతిగా వెంబడించుచున్నామనే సాక్ష్యము కలిగిన వారులారా, నా ప్రశ్న ఏం కావాలి? నా వలన నీకేం కావాలో చెప్పు అని అడిగితే ఎలీషా గారి జవాబు ఏంటండి? నీ ఆత్మ. స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పాలి గట్టిగా. ఆత్మ అనండి ఒకసారి. ఆత్మ అంటే ఏంటి సార్? ఆత్మ అంటే ఆత్మ అంటే ఏంటి అంటామేంటి? నేను చెప్తాను సింపుల్గా వినండి. బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం పలికారండి? స్త్రీలు కొన్ని వారిలో యోహాను కంటే గొప్పవాడు పట్ల. ఓకే. ఏలియా గురించి మాట్లాడుతూ, నీవే యేసు అయితే ఒకవేళ నీవు రాకముందు ఏలియా వస్తాడని మలాకీలో చెప్పాడు కదా, నీకు ముందు ఏలియా రాలేదు కాబట్టి నువ్వు మెస్సయ్య అయ్యే అవకాశం లేదని వాళ్ళు అద్భుతమైనటువంటి లేఖనాల్లో దమ్మున్న మనుషులు కదండి, ₹1,00,00,000 పాయింట్ లెక్కొచ్చారు. యూ కెనాట్ బి మెస్సయ్య, నో వే అన్నారు. ఎందుకని? నేను మెస్సయ్య కాదంటాక మీకున్న ఆధారం ఏంటంటే మలాకి 4 ప్రకారం తండ్రి హృదయం పిల్లల వైపు తిట్టుటకు నీతి సూర్యుడి రాకకు ముందు ఖచ్చితంగా ఏలియా మరలా వస్తాడని రాస్తుంది. ఏలియా రాలేదు కాబట్టి నువ్వు యేసువు కాదన్నాడు. ₹1,00,00,000 పాయింట్. అప్పుడు వెంటనే యేసు ప్రభు, మీకు సున్నతి గల హృదయం ఉంటే, మీకు వినుటకు చెవులు ఉంటే రాబోవు ఏలియా ఇతడే అని యోహాను చూపించాడు. అదేంటి యోహాను చచ్చిపోయి ఏలియా చచ్చిపోయి యోహానుగా పుట్టాడా? అతడెవరు? తిష్బీయుడు. ఇతడెవరు? జకర్యా ఎలీజబెతుల కుమారుడు. అతనికి ఇతని సంబంధం ఏంటంటే ఏలియా ఎలాగవుతాడు? ఇతడు మా పాస్టర్ గారు జకర్యా గారు అబ్బాయి, ఎలీజబెతు కుమారుడు. హీ కెనాట్ బి ఏలియా అని గోల పెడితే యేసు ప్రభు వారు కొన్ని ₹1,00,00,000 ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఏలియా ఆత్మయు శక్తియు కలిగిన వాడు గనుక ఇతడే ఏలియా అన్నాడా లేదా? అది నేను చెప్పిన మాట బైబిల్లో ఉందంటారా? అంటే ఇప్పుడు ఏలియా ఆత్మ కలిగిన వాడు కనుక ఇతడే. మాట్లాడరే, నా పదం మర్చిపోయి ఆగలేదు, మీరు చెప్తారని కదా ఆగుతాం. నాకు అది గుర్తురాక ఇప్పుడు పొరపాడైపోయి కాదు. మరి అలా సీరియస్గా సైలెంట్ అయిపోతే ఎలా ఉంటుందండి కోటం? భలే మీరు ఇవాళ కూడా ఫెయిల్ అయిపోయేలా ఉన్నాను నేను. స్తోత్రం. ఇది ఇంతమంది కలిసి నన్ను పాస్ చేయలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్టీఫెన్ అయితే నేను ఫెయిల్ అవ్వాలని కోరుకుంటాను అనుకో ఎలాగైనా. దేవునికి స్తోత్రం. నా మాటలు వింటున్న మరొక స్తోత్రం చెప్పండి సార్. విషయం అర్థమవుతుందంటారా? నీకు వినుటకు సున్నతి కలిగిన హృదయం ఉంటే, చెవులు ఉంటే రాబోవు ఏలియా ఇతడే అన్నాడు. ఎందుకని? ఏలియా ఆత్మ కలిగిన వాడు కనుక ఇతడే ఏలియా అన్నాడు. ఇప్పుడు పట్టుకో పాయింట్ ₹1,00,00,000. ఏలియా ఆత్మ అంటే ఏలియానే. అర్థమైందా? ఇది వ్యాఖ్యానం బై జెఫన్యా కాదు, యేసు ప్రభు. ఇతడే ఏలియా. ఎందుకు అవుతాడు ఏలియా అంటే ఏలియా ఆత్మయు శక్తి కలిగిన కనుక ఇతడే ఏలియా అన్నాడు. యేసు ప్రభు వారి స్వయం ప్రవచిత వ్యాఖ్యానం ప్రకారం ఆత్మే ఆ వ్యక్తి అని అర్థం అవుతుంది. బెలిష్ ఏం కోరుకుంటున్నాడు? నీ ఆత్మ కావాలి అంటే నేరుగా ఒక్క ముక్క చెప్పాలంటే నువ్వు కావాలి. కొట్టో గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏ ఆత్మీయ కుమారుడు, ఏ శిష్యుడు, ఏ అనుచరుడు కూడా ఒక దైవజనుడి యొక్క ప్రయోజనములను కాక ఆ దైవజనుడిని కోరుకున్న వారిని దాదాపుగా నేనైతే చూసి ఉండను. నేనైతే చూడలేదు. చాలా అరుదుగా, బహు అరుదుగా ఉంటారు. అయ్యా నువ్వు ఒక వరం ఇవ్వాలనో, నువ్వు ఒక బ్రాంచ్ ఇవ్వాలనో, ఇన్నాళ్ళు వెనకాల తిరిగి కుదరా ఈ కారు వాడుకోరా అంటావనో, దానికోసం కాదయ్యా. నేను గిల్గాలు దాటినా, బేతేలు దాటినా, ఎరుకోను దాటినా, చివరికి యోర్దానే దాటి ప్రాణాలకు తెగించి అవతలకు వచ్చినా నాకు నువ్వంటే ఇష్టం, నీవంటే ప్రేమ, నీవంటే కృతజ్ఞత, నీవంటే అభిమానం. నాకు నువ్వు కావాలి కానీ నీ వల్ల ఏదో ఒక ప్రయోజనం కాదయ్యా. ఆస్తులన్నీ కొడుకు పేరుని పెట్టిన తర్వాత కూడా
చిల్లి గవ్వ తన చేతిలో ఉంచుకోకుండా కొడుకు దయా దాక్షిణ్యాల మీద వైద్యానికి ఆధారపడిపోయి అంతా కొడుకు రాసేసిన తండ్రి కూడా చచ్చిపోతున్న దశలో కొడుకు విలువెల్లాడిపోతాడు. వాడు దేవుని యందు విశ్వాసం ఉన్నవాడితే మన అన్నం బతికించు బాబు అని ఏడుస్తాడు. ఆడికి ఏమాత్రం అవకాశం ఉంటే ఉత్తమ వైద్యం అందించడానికి ఇష్టపడతాడు. ఆస్తులు ఎప్పుడు రాసేసాడుగా, అకౌంట్ని నీ పేరుని పెట్టేశాడుగా. అతను చచ్చిపోతే ఆర్థికంగా ఆస్తుల పరంగా కొంచెం కూడా లాస్ ఉండదుగా. ఆ కొడుక్కి నాన్న కావాలంతే, ఇంకేం అక్కర్లేదు. మా నాన్న కావాలి. అనేక సంవత్సరాలుగా బలహీనరాలు ఉన్న ఒక తల్లిగారు ఉదయం సంఘంలో చనిపోయారు. అత్యంత బలహీనంగా. అలాంటి బాడీని రేపు ఉదయం దాకా ఉంచటం ఏమాత్రం కరెక్ట్ కాదని వైద్యులు, సంఘము అందరూ చాలా ఈ పూటే చేసేయమని ఒత్తిడిగా మాట్లాడుతున్నారు. పిల్లలు పొద్దున్న టికెట్లు చూసి అన్నోళ్ళు కూడా, అన్న 8 గంటల ఫ్లైట్ టికెట్లు ఉన్నాయి, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. వాళ్ళ బతిమలాడి నానా తిప్పలు పడి రేపు పొద్దున్న చేద్దాం అని పాస్టమని తన ఆరోగ్యం ఏమాత్రం కూడా అన్ని గంటలు కూర్చునేది కాదు, అలాంటి చోటకి వెళ్ళకూడని ఆరోగ్యం. ఆయన ఉదయం నుంచి తన కంప్లీట్గా అక్కడే కూర్చునే పరిస్థితి. సంఘమంతా ఈ దినమంతా మోర్ దాన్ 28-29 అవర్స్ వెయిట్ చేయాలి. ఏం కావాలి? మీ సంఘంలో పోనీ మీకు ఎవరైనా ఉన్నారనిపించింది అట్లాంటి వాళ్ళు? వాడికి ఏం కోరుకోలేదండి, వాడు నన్ను కోరుకుంటాడంతే. గట్టిగా ఒక 4 పేర్లు చెప్పగలమా? పోనీ మన తండ్రి అలా చెప్పగలిగిన 4 పేర్లలో మన పేరు ఉంటుందా? కరువైపోతున్నాయి సార్. యథార్థమైన ప్రేమలు కరువైపోతున్నాయి. నిస్వార్థంగా దైవజనుని ప్రేమించేవారు కరువైపోతున్నారు. ఆత్మీయ తండ్రులను, ఆత్మీయ నాయకత్వాన్ని ప్రేమించేవారు కరువైపోతున్నారు. ప్రతి వాడికి, కొంతమందికి ఏదో రోగమో జబ్బో ఉంటుంది, స్వస్థత కావాలి. దైవజనుడు తప్ప దేవుని స్వరాన్ని నేరుగా విన్న అనుభవం లేదు, దర్శనం లేదు, ప్రవచనం లేదు, ఏమీ లేదు. అయ్యగారితో చెప్తే నాకు చెప్పినట్టే అని ఫిక్స్ అయ్యి వచ్చేసాడు. అయ్యగారు చెప్తే దేవుడు చెప్పినట్టు అని ఫిక్స్ అయ్యి వచ్చేసాడు. నాకు దేవుడు బయలుపరిస్తే అప్పుడు వస్తానండి రిజైన్ చేసి అనలేదు. దేవుడు నాతో మాట్లాడితే లోపడతాను అనలేదు. నాకు కూడా దేవుని స్వరం వింటే నిశ్చయత కలుగుద్ది కదండి అనలేదు కనీసం. దేవుడు నీకు చెప్పాడు అయ్యా, సరే ఓకే, నాకు చెప్పినట్టే. నా బ్రతికెంత, నా స్థాయి ఎంత, నాకు చెప్తాడా దేవుడు, నాతో మాట్లాడతాడా? తండ్రిగా నీతో చెప్పాడు కదా, చాలే నేను వచ్చేస్తాను. తండ్రికి చెప్తే నాకు చెప్పినట్టే, తండ్రితో మాట్లాడితే నాతో మాట్లాడినట్టే. నాకు ప్రత్యేకంగా అంత స్థాయి లేదులే. ఇంత నమ్మకం ఉందా? ఎంత అప్పగించుకోగలవా? దైవజనుడు మాట్లాడితే దేవుడు మాట్లాడినట్లనే భావన ఏర్పడుతుందా? yes, I can receive this word as it is from the Lord అని చెప్పగలవా నీవు? ఇది దేవుని వద్ద నుండి వచ్చిన మాటగా స్వీకరించగలిగిన స్థాయి ఉందా? మిమ్మల్ని అడుగుతున్నాను ఒక సేవకునిగా, సీరియస్గా చెప్పండి, మీరు ఎందుకు వెంబడిస్తున్నారా? ప్రయోజనం కొరక, పొజిషన్ కోసం, దేనికోసం? ఎలీషా అంటాడు, నాకు నువ్వు కావాలయ్యా, నువ్వే కావాలి. నాకు నీ వలన కలుగున్న ప్రయోజనం కాదు, నువ్వు కావాలి. ఓ తండ్రిపై కుమారుడు చూపించే అవాజ్యమైన ప్రేమ తప్ప, తండ్రినే తప్ప, తండ్రి వలన కలుగుతున్న వాటిని కోరుకునని నిస్వార్థమైన ప్రేమ తప్ప ఇంకేమీ కనపడలేదు. నేనంటాను, ఈ దినములలో కూడా ఎలీషా వంటి కుమారులు
కావాలి, లేవాలి అని నేను అంటాను. ఇది మనం ప్రార్థించే అంశం కాదంటారా? వెళ్ళిపోతున్నటువంటి తండ్రులు అలాంటి ప్రేమగల కుమారులను చూసి తృప్తిగా వెళ్ళిపోవాలి అని కోరుకోవడం తప్పంటారా? నేను గతంలో ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు మీకోసం. తన తండ్రి అయిన యాకోబు కాయిలా పడి ఉన్నాడనే వార్త వినగా యోసేపు ఆరాటం మీరు గుర్తొచ్చిందా? తన 2 కొడుకులను వెంటబెట్టుకుని, ఎక్కడ ప్యాలెస్ సార్, ఫరో ఇంటికి దేవుడిగా. ఆ పదమే పిచ్చెక్కిపోద్ది నాకు. ఒక 100 సార్లు రాసి ఉంటాను కాగితంతో నేను. ఫరో ఇంటికి దేవుడిగా, ఐగుప్తు అంతటికి ప్రభువుగా. ఫరో ఇంటికి దేవుడిగా, ఐగుప్తు అంతటికి ప్రభువుగా దేవుడు యోసేపు నియమించాడు. పిచ్చెక్కిపోద్ది రాస్తూ ఉండగానే. ధైర్యం సరిపోదు నాకు. బాబు ఏంటి మాటలు? ఫరో ఇంటికి దేవుడు, ఐగుప్తు అంతటికి ప్రభువు. వాట్ ఏ పొజిషన్! ఆ స్థితిలో ఉంటే యాకోబు కాయిలా పడి ఉన్నాడని తెలిస్తే రథం ఇచ్చి స్టాఫ్నిచ్చి నాన్నగారిని తీసుకొచ్చే నన్ను తీసుకురారా? ఫరో అడ్డు చెప్తాడా అండి? 2 కొడుకుల్ని వెంటబెట్టుకొని పిచ్చోడులాగా ప్యాలెస్ నుంచి గోషెను రాష్ట్రానికి వెళ్తున్నాడు. గోషెను ప్రాంతానికి వెళ్ళాడు. నేను నమ్ముతాను అత్యధిక జనసమర్థత కలిగినటువంటి ఆ గోషెను ప్రాంతం ఇరుకు వీధుల్లోనికి యోసేపు రథం పట్టుండదు. ఏదో ఒక మెయిన్ పాయింట్లో ఆపి కొడుకులిద్దరిని పట్టుకొని వీధుల్లో పరిగెడుతున్నాడు. నేను అంటాను గోషెను రాష్ట్రం భయముతో వణికిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఐగుప్తు ప్రభువు తమ వీధుల్లో పరుగులెడుతున్నాడు. మోడీ గారి 2 పిల్లలు పట్టుకొని ఇట్లా రోడ్డు మీద పరిగెడుతుంటే మనకి ఎట్లా ఉంటుంది సార్? అంతకన్నా పవర్ఫుల్ కదా యోసేపు. ఆ రోజుల్లో ప్రపంచానికి అన్నం పెడుతున్నాడు కదా. వీధుల్లో పరిగెడుతుంటే అందరు నిశ్చేష్లు చూస్తారు. చివరికి ఒక గుడిసెలో యాకోబు ఉన్నాడు. కొడుకులిద్దరిని తీసుకెళ్ళాడు. రాజు అయిన యోసేపు యాకోబు మంచం దగ్గర మోకాల మీద పడ్డాడు. నాకు అర్థం కాని విషయం అది. అబ్బా, దగ్గరికి వెళ్తాడు. శక్తి అంతా కూడా తీసుకుని యాకోబు లేచి కూర్చున్నాడట. సాష్టాంగపడిపోతున్నాడు. కొడుకులిద్దరిని ఆయన దగ్గర పెట్టాడు. నాన్న, నువ్వు చనిపోక మునుపు నా కొడుకులిద్దరిని ఆశీర్వదించవా? వా! యాకోబుకి ఆశ్చర్యం ఇచ్చింది ఎవరు? యోసేపు. యాకోబును పోషిస్తుంది ఎవరు? యోసేపు. యాకోబు ఆ వృద్ధాప్యములో నెమ్మది పొందటానికి కారణం ఎవరు? యోసేపు. కానీ యాకోబు దగ్గర సాగిలపడింది ఎవరు? యోసేపు. యాకోబును బతికించుకుంటున్నది, యాకోబును పోషించింది, యాకోబుకి ఇల్లు ఇచ్చింది అన్నీ యోసేపే. యాకోబు దగ్గర సాగిలపడింది కూడా. నాన్న, నువ్వు చనిపోక మునుపు నా కొడుకులిద్దరిని దీవించవా? నేను రాకముందే చనిపోతామని చాలా భయపడిపోయాను. దేవుని కృప బట్టి నీకు ఇంకా ప్రాణం ఉంది. నువ్వు వెళ్ళిపోకముందు నా కొడుకులిద్దరి మీద చేయబెట్టవా? ప్రపంచాన్ని పోషించగలిగిన ఐశ్వర్యవంతుడైన యోసేపు ఆశీర్వాదం కోసం యాకోబు దగ్గర మోకాల మీద పడ్డాడు. దట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎ స్పిరిచువల్ ఫాదర్. ఐగుప్తులో కాదు, ప్రపంచములో ఎవరికి ఆకలిని అన్నం పెట్టేది యోసేపు ఇప్పుడు. కానీ యాకోబు దగ్గర మొక్కలేదు పడి, నాన్న ప్లీజ్ ఒకసారి ఇట్లా అన్నవా? వాళ్ళిద్దరూ రాకుమారులు, ప్యాలెస్లో ఉంటారు, రథంలో తిరుగుతారు. కానీ వారిపై నీ చెయ్యి ఉండాలి నాన్న. వారి చేతులు గోల్డెన్ స్పూన్ పట్టుకున్నాయి, కానీ నీ చెయ్యి వారి మీద ఉండాలి నాన్న. వా! ఎంతసేపు కుమారుల గురించి చెప్తాను, తండ్రుల గురించి చెప్పవే అంటావా? ఒక్క మాట చెప్తాను. నాన్నగారి కుడి చేతి కిందకి పెద్ద కొడుకు వచ్చేలాగా, ఎడమ చేతి కిందకి చిన్న కొడుకు వచ్చేలాగా ఇద్దరిని సెట్ చేశాడు. నాన్న ఇప్పుడు వారిని ఆశీర్వదించిందంటే, నాన్న ఈ చెయ్యి ఇటు, ఈ చెయ్యి ఇటు పెట్టాడు. ఎఫ్రాయి మీద చిన్న కొడుకు మీద కుడి చేయి పెట్టాడు. పెద్దోడు మీద నాన్న 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 అది కాదు, అది కాదు, అది కాదు, వీడే పెద్దోడు, వీడు. ఆ పదాలు నాకు ఎంత ఇష్టం, ప్రతి అక్షరం నాకు ఇష్టం అనుకోండి.
నాన్న 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 వీడి పెద్దోడు నాన్న, వీడి చిన్నోడు నాన్న, కుడి చేయి ఇట్నానా అంటే చూపు తగ్గిపోయింది, స్పర్శ తగ్గిపోయింది. పెద్ద వయసులో ఉన్నారు, చివరి దశలో ఉన్నారు. అప్పుడు యాకోబు స్వరం ఏమని తెలుసా అండి? నా కుమారుడా, అది నాకు తెలియను. ఆయన అంటారు ఆత్మీయ తండ్రి అని. స్తోత్రం చెప్పండి. దట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ద ఫాదర్. ఆత్మలో ఆ ప్రత్యక్షత కలిగిన వాడు. నెక్స్ట్ జనరేషన్లో దేవుడు ఎవరిని వాడుకున్నాడో, ఎవరి మీద దేవుని హస్తమున్నదో చూడగలిగిన వాడు. ఇడి వయసులో పెద్దోడు, ఇడి వయసులో చిన్నోడు, ఈడు కుడి వైపు ఉన్నాడు, ఎడం వైపు ఉన్నాడు, ఈడు ఎదురుకుండా ఉన్నాడు. చిచ్చి ఇటు తెగమక చేసేసినా సరే సూపాంత లేదు, కానీ ఆత్మలో కనపడుతుంది క్లియర్గా. ఇటు పెట్టాడు. ఎఫ్రాయిం మీద దేవుని హస్తాన్ని చూశాడు. ఎఫ్రాయిం పట్ల దేవుని సంకల్పాన్ని చూశాడు. ఆత్మీయ తండ్రులు అంటే వయసును బట్టి ఏదో సువార్త చెప్పేసినందుకే కాదు. పిల్లలలో ఎవరి మీద దేవుని ఆత్మ ఉంది, ఎవరి మీద దేవుని అభిషేకం ఉంది, ఎవరి మీద దేవుని కరుణా హస్తం ఉంది, నెక్స్ట్ జనరేషన్ కొరకు లీడర్గా ఎవరిని రైజ్ చేయలేకున్నాడో వారి మీద దేవుని హస్తమును గమనించి, దేవుని హస్తము వారి మీద ఉన్నందున తను హృదయపూర్వకంగా వారిని దీవించగలగాలి. అది తండ్రి అంటే. నా కుమారుడా, అది నాకు తెలియను అన్నమాట నాకు చాలా ఇష్టం. ఎవడు పెద్దోడో ఎవడు చిన్నోడో కూడా తెలియదు, ఏది తూర్పో ఏది పడమరో కూడా తెలియదు. అసలు చూడటం అదే ఫస్ట్. కానీ ఎవడి మీద దేవుని హస్తం ఉందో తెలుసు. ఎమర్జెన్సీ అంటే అయ్యగారికి 2 జోబులు, నేను 2 జోబులు పెట్టుకుంటాను. అయ్యగారు సొక్క ఇక్కడ మనిషి, నేను మడత పెడతాను. అయ్యగారు మంచిది కొట్టుకున్నాడు, నేను కొట్టుకుంటాను. అయ్యగారు అసలు ఆ మైకి వాడు, నేను అదే మైకి వాడతాను. మైకి అదే మేటర్ రావద్దేంటి? ఎన్ని తింగరేసాలు, బుర్రలేని పనులు. ఆత్మను వెంబడించాలి. ఆమేన్, హల్లెలూయా. అతడు ఆత్మలో ఎలా కదులుతున్నాడు, ఆత్మచేత ఎలా కొనిపోబడుతున్నాడు, అగ్నిలో రథముల్లో ఎలా తీసుకెళ్ళబడుతున్నాడు. స్పిరిట్లో ఆయన మూమెంట్స్ చూడగలగాలి. ఫిజికల్గా చూడటం ఏంటి? ఆత్మలో అతని కదలికలు చూడాలి. అతడు ఎలాగో నింపబడుతున్నాడు, ఎలాగో పరవశుడవుతాడు, ఎలాగో నడిపించబడుతున్నాడు, ఇదంతా తేటగా చూడాలి. చూస్తే నువ్వు అవుతావు. అంచేత నీకంటూ ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడా? ఆ తండ్రిని నువ్వు ఇలాగే వెంబడిస్తున్నావా? ఆత్మలో అతని కదలికలను గమనిస్తూ వెంబడిస్తున్నావా?